వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం ఒక ఆశ్రమాన్ని చూద్దాం. ఈ ఆశ్రమం ఎక్కడుందంటే యాక్చువల్గా మేము బాదామి స్టేషన్ నుంచి ఐహోల్ వెళ్ళడానికి ఆటోను బుక్ చేసుకున్నాము. ఈ ఆటోను బుక్ చేసుకునే పెడుతున్న మార్గంలో అంటే కొన్ని మనకు తెలియదు అక్కడ ఏమున్నాయో. ఆదాలు ఆశ్రమం ఉంది, చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ విభూతి కూడా ప్రత్యేకంగా దొరుకుతుంది. చాలా పెద్ద రథం ఉంది. ఇక్కడ పండుగలు కూడా బాగా విశిష్టంగా జరుగుతూ ఉంటాయి అని చెప్తే సరే అయినా ఇక్కడ ఆపాడు ఒక 10 నిమిషాల రెస్ట్ కోసం. లోపలికి వెళ్ళి చూసాం. చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద ఆశ్రమం. ఇక్కడ చూసారు అంగల్ కుమార స్వామీజీ అనే ఆశ్రమం ఉంది. ఈ వివరాలు నాకు ముందే చూడదు కాబట్టి మీకు చెప్పడానికి నాకు కుదరట్లేదు. ఈ ఆశ్రమం విశేషాలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని అక్కడ వాళ్ళు చెప్పారు. అవంతా తిరిగి చూసాం. అక్కడ చాలా పెద్ద రథం ఉంది. దాని ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్ళాక 5 రూపాయలు టికెట్ తీసుకున్నారు. ఎక్కి చూసాం. మెట్లన్నీ ఎక్కి లోపల చూడొచ్చు. ఈ రథం ఎప్పుడు తీస్తారో అడుగుతానికి అక్కడ ఎవరు లేరు. చూసాం. మధ్యాహ్నం అక్కడ వెళ్ళినప్పుడు 12 అయింది సుమారుగా. అక్కడ విజిటర్స్ అందరికి కూడా మధ్యాహ్నం ఉచిత భోజనం పెడుతున్నారు. చక్కగా ప్రసాదం తీసుకున్నాం. 1 గంట దాకా అక్కడ ఉన్నాం. వచ్చేటప్పుడు ఆ కౌంటర్లో విభూతి అమ్ముతున్నారు. అంటే అక్కడ ప్రత్యేకత విభూతి అన్నారు. దీని గురించి కూడా నాకు హిస్టరీ తెలియదు. అలాగే నెట్లో చూడటం కూడా నాకు అంతగా తెలియలేదు. మీలో ఎవరైనా ఈ ఆశ్రమానికి వెళ్ళి ఉంటే లేదా ఈ ఆశ్రమం యొక్క వివరాలు ఏమైనా తెలిస్తే, ఈ విభూతి ఎక్కడ తయారవుతోంది ఏమిటి, ఈ విషయాలు మీకు క్లుప్తంగా ఏమైనా తెలిస్తే కనుక కామెంట్లో తెలియజేయండి. అంటే మిగతా వాళ్ళకి కూడా తెలిస్తే నాకు కూడా తెలుసుకోవాలనుంది. ఇదే అండి ఈ ఆశ్రమం విశేషాలు. దీని తర్వాత మేము ఐహోల్కి వెళ్ళాం. ఐహోల్ పట్టడక్కాలు. మధ్యాహ్నం అక్కడ వెళ్ళేప్పుడు 2 అయింది. నెక్స్ట్ వీడియోలో అవన్నీ వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఆశ్రమం, దాని చుట్టుపక్కల వాతావరణం, ఈ అద్భుతంగా పెరిగిన చెట్లు చూస్తుంటే తెలుస్తోంది ఈ ఆశ్రమం ఎంత పాతగా ఎప్పటి నుంచే ఉందో అని. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ చిన్న వీడియోని మీకోసం చేశాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.